తిరుపతి పవన్ కళ్యాణ్ టూర్ సక్సెస్ అయింది. ఇన్ని రోజులు తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాస్కు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులతో పాటు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సైతం బాస్ చెప్పడంతో ఓకే అన్నారు. అయితే బీజేపీ నాయకుల వద్ద పవన్ సెక్యూరిటీ సిబ్బంది హడావిడితో వారు ఆయనను కలవకుండా వెళ్లారు. మలకంపాన్పులు ఇవన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయాన అధినేత పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి విచ్చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాతో మీ ఇద్దరం మనసిప్పి చాలాసేపు మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు 1000 ఏనుగుల బలం ఆయన ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఇంతకుముందు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్కగా కిరణ్ రాయల్ పనిచేయబోతున్నాడు. రేపటి నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. నా జీవితం, నా భవిష్యత్తు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. నేనున్నాను, నిన్ను చూసుకుంటాను, నీ కుటుంబానికి నేనున్నాను, నేను చూసుకుంటాను, నీ భవిష్యత్తు నా చేతి నేను చూసుకుంటా, నీ రాజకీయంగా కానీ అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే బాధ్యత నాది. పవన్ కళ్యాణ్ని నమ్ముకుంటే నిజమైన కార్యకర్త ఎలా ఉంటాడో దేశానికి చూపించే విధంగా తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు పంపిస్తాను. నిజంగా నాకు సహకరించిన మీడియా మిత్రులు సోదరులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ రేపటి నుంచి జనసేన పార్టీ తిరుపతిలో విజయం జెండా ఎగరేసే విధంగా కష్టపడి పనిచేస్తాను. నేను, నా వర్గం, నా టీము, జనసేన పార్టీ నాయకులందరం కూడా ఆర్ఎన్ శ్రీనివాసుల ప్రచారంలో రేపటి నుంచి పాల్గొంటాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు నాకైతే ఏదో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఆయన నెరవేర్స్తానని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన నాకు ఈరోజు చాలా రోజుల తర్వాత గొప్ప భరోసా ఇచ్చి భుజం తట్టి నువ్వు నా తమ్ముడు పోరా అని చెప్పి పంపించాడు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీకు వ్యక్తిగతంగా ఏ హామీ ఇచ్చారు? రేపు అధికారంలో వచ్చేది మనమే. అధికారంలో జనసేన పార్టీ వస్తే తిరుపతిలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి తెలియని వ్యక్తి కాదు. అధికారంలో రాగానే నేను చూసుకుంటా. వైసీపీ నాయకులు ఎవరైతే నిన్ను తిరుపతిలో అవమానించి నిన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ ముందర నేను ఒక రేంజ్కి తీసుకెళ్లి కూర్చోబెడతా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అవన్నీ ఫేక్ అండి, అవన్నీ ఏం నమ్మకండి. అవన్నీ వైసీపీలో ఉన్న కొంతమంది మా పార్టీలో చేరిన వాళ్ళు చేస్తున్న కుట్రలు. వాళ్ళని అసలు పట్టించుకోను. వాళ్ళంతా పేటీఎంస్ అండి. పేటీఎంస్ వాళ్ళు కొంచెం మా పార్టీలో వచ్చారు. వాళ్ళ కథ ఒక 2 నేను వస్తున్నా కదా, అందరినీ కట్ చేస్తానండి. డోంట్ వరీ, ఇన్ఛార్జ్గా నేనే కొనసాగుతాను. ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి అంటున్నాను, నిజమేనా? కాసేపు అయితే ఫోటోలు పంపిస్తాను, మీరే చూడండి. ఫోటోలు కాదు, వీడియో పరంగా మీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు. కేవలం రూమర్లు మాత్రమే. నేను పవన్ కళ్యాణ్ గారు కొత్త కాదు. 2009 ప్రజారాజ పార్టీ నుంచి కళ్యాణ్ గారికి నేను తెలుసు. నన్ను ఏమైనా పక్కన వాళ్ళంటే ఆయన ఒప్పుకోడు, కానీ ఆయన అనే ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా సుదీర్ఘమైన మంచి వాతావరణంలో ఆయనే పిలిచి నాతో చాలాసేపు మాట్లాడాడు. కార్యకర్తలతో, ముఖ్యమైన నేతలతో మాట్లాడిన తర్వాత నన్ను పర్సనల్గా తీసుకెళ్ళి మాట్లాడాడు. నిజంగా అటువంటి అవకాశం వస్తుంది అనుకోలేదు. ఆయనే నువ్వు రారానితో మాట్లాడని చెప్పి మాట్లాడడంతో చాలా ఆనందం వేసింది. కాబట్టి ఎప్పుడు కూడా సరే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుంటే మంచి జీవితం, మంచి భవిష్యత్తు కార్యకర్తలకు ఉంటుందని చెప్పి కూడా నన్ను భరోసాగా నన్ను బ్రాండ్ అంబాసిడర్ చూపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంటే మాకు ముందు టీడీపీ పార్టీ వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా కలిసి ఆర్ఎన్ శ్రీనివాస్ పనిచేయండి, మీకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్న పని చేయాలి. ఎందుకంటే ఈ కూటమి మీకు విజయం కావాలి, తిరుపతి లాంటి స్థానంలో మనం గెలవాలి. ఎలా అయినా సరే ఇక్కడ జరుగుతున్న అవినీతిని కూడా రాష్ట్రమంతా, దేశమంతా చూపించాలి. టీడీపీ నాయకులు సహకరించాలని చెప్పారు. టీడీపీ నాయకులు సహకరిస్తారని చెప్పినప్పుడు మనం సహకరించేది బాగుండదు కదా. కాబట్టి మేమందరం కూడా గట్టిగా రేపటి నుంచి 3 పార్టీలు కలిసి ఉమ్మడి ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ప్రచారంలో కిరణ్ రాయల్ పాల్గొంటున్నాడు. ఇప్పుడు చెప్తున్న వైసీపీ నాయకులు ఇన్ని రోజులు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్కగా ప్రచారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి పరిస్థితి గురించి గతంలో 2 రోజుల క్రితం బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళు కలిసి ఈసీకి ఫిర్యాదు చేశారు దొంగోట్ల పైన. మీరు దాని గురించి పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా మాట్లాడారు? ప్రతి విషయం మాట్లాడాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి మనం మాట్లాడకూడదు. దొంగోట్లు తీయడానికి కుదరదు, కానీ దొంగోట్లు వెరిఫై చేసి ఆపడానికి కుదురుతుందని చెప్పారు. అది కూడా కళ్యాణ్ గారితో మాట్లాడాను. ఖచ్చితంగా చాలా సుదీర్ఘ మంత్రాలు జరిగినాయి. తిరుపతిలో ఎట్టైనా సరే, ఎలాగైనా సరే మనం గెలవాలి. మనం గెలిచి ఈ కూటమి అభ్యర్థులను గెలిపించుకొని మన ధ్యేయం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ క్యాన్సర్ గడ్డను తొలగించుకునేదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ రోజున 5 కోట్ల ప్రజానీకం కూడా కోరుకుంటున్నది. అటువంటి దానికి మనమంతా కూడా ఈ రోజున 3 పార్టీలను కూడా ఆయన సమన్వయం చేసి 3 పార్టీల నాయకులతో కూడా విడివిడిగా ఆయన అందరి అభిప్రాయాలు తీసుకొని మరి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా, నాయకులందరూ కూడా మరి తృప్తితో తప్పకుండా మన ధ్యేయం, మన భవిష్యత్తు కోసం ఈ రోజున మనం అందరం కూడా కలిసి
కూటమి అభ్యర్థులను గెలిపించి ఈ రాష్ట్రానికి ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ఈ రాష్ట్రానికి ఒక మంచి సుపరిపాలన అందించే దిశగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాబోతుంది. ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కూడా రాబోతున్నాయని కూడా ఆయన చెప్పడం